జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు మన మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ గారికి, జడ్పీ చైర్మన్ రోజక్క గారికి, గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారికి, మన ఎంపీపీ మాణిక్ రెడ్డి అన్న గారికి, కోఆపరేటివ్ చైర్మన్లు కాముని శ్రీనివాస్ గారు, సదానందం గారు, కనకరాజు గారు, పాపయ్య గారు, మా ఇట్టబోయిన శ్రీనివాస్ గారు, రమేష్ గారు, కొండం రవి గారు, జంగిటి శ్రీనివాస్ గారు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, సుంచు రమేష్ గారు, భూమిరెడ్డి అన్న గారు, రామచంద్రం గారు, శ్రీహరి యాదవ్ గారు, ఉమేష్ గారు, మా అబ్బిరెడ్డి బాపు గారికి, ఇంకా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, చిన్న కోడూరు నలుమూలల నుంచి తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఒక్క విషయం బాగా వినాలి. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ మీ అందరి దయ. నేను పోయినసారి వాన గాలి దుమారం వస్తే నా హెలికాప్టర్ లేవకపోతే నేను మీటింగ్ కు కూడా రాలేడికి. నేను మీటింగ్ కు రాకపోయినా, మిమ్మల్ని నేను కలవకపోయినా ఎంతో ప్రేమతో నన్ను మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నేను రాలేకపోయినా అని తెల్లారి నా భార్యను తోలినా, మీ అందరినీ కలిసి దండం పెట్టి కలిసి రమ్మని తోలిచ్చిన. అయినా మీరెంతో ప్రేమగా ఆదరించారు. నా జన్మల మిమ్మల్ని మర్చిపోను, నా జీవితాంతం మీకు సేవ చేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అయితే ఈ ఎలక్షన్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎక్కువ టైం 20 నిమిషాలే మాట్లాడతా. ఈ ఎలక్షన్ ఏదో ఓట్ల కోసం జరిగే యుద్ధం కాదు. ఈ ఎన్నిక సీట్ల కోసం జరిగే యుద్ధం కాదు. ఈ ఎన్నిక అధికారం కోసం జరిగే యుద్ధం కాదు. ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తు కోసం జరిగే యుద్ధం. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నిక గనక బాగా ఆలోచించి మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా వెంకట్రామరెడ్డి గారు మీకు చాలా మందికి ఇక్కడ సుపరిచితుడు. ఇవాళ కాదు, 22 ఏండ్ల కింద 2002 సంవత్సరంలో మాచాపూర్లో, సలంద్రిలో, చిన్నకోడూరులో, మెట్టుపల్లిలో వేల కొద్ది స్ప్రింక్లర్ సెట్లను తెచ్చి ఆ స్ప్రింక్లర్ సెట్లను చిన్న కోడూరుకు పరిచయం చేసిందే ఆనాటి ఈ వెంకట్రామరెడ్డి. 22 ఏండ్ల కింద మీకు స్ప్రింక్లర్ సెట్ అంటే తెలియదు. ఇప్పుడేమో స్ప్రింక్లర్ సెట్ లేని ఇల్లే లేదు. కానీ 22 ఏండ్ల కింద ఈ చిన్న కోడూరుకు స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి మీకు నేర్పించి మీకు అందించింది వెంకట్రామరెడ్డి గారు 22 ఏండ్ల కింద. మరి మొన్నటిదాకా 5 ఏండ్లు మన కలెక్టర్ గా పనిచేసి మీ అందరికీ సేవ చేసి సిద్దిపేట జిల్లాను దేశంలో నంబర్ 1 గా తీర్చిదిద్దింది వెంకట్రామరెడ్డి గారు. ఇవాళ ఒక కలెక్టరే మనకు ఎంపీ అభ్యర్థి అయింది. అటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే మన కష్ట సుఖాల్లో, మన పనుల్లో, మన అభివృద్ధిలో ఇంకా మంచి జరుగుతుంది. కనుక దయచేసి మీరందరూ కూడా వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూస్తా ఉన్నారు. నిన్న మొన్న ఎప్పుడైనా టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇది తప్ప రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుండా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. మళ్ళీ ఇయాలో కొత్త డ్రామా లేపిండు. ఏంది? పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో ఇవన్నీ చేస్తాము అని నమ్మించిండ్రు. చేతులల్లో పట్టుకున్నారు, కాళ్ళల్లో మొక్కిర్రు. ఇప్పుడు గెలిచి గద్దెనెక్కినాక 6 గ్యారంటీలు ఏమైనా నాయన అంటే మొన్ననే ఎక్కినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు. అప్పుడేమో మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అన్నారు. 6 గ్యారంటీల మీదనే మొదటి సంతకం అన్నారు. 100 రోజుల్లో ఇచ్చి తీర్థమన్నారు. ఇప్పుడు 100 రోజులైంది. 5 నెలలకు వచ్చింది. ఏమైనా నీ 6 గ్యారంటీలను అడిగితే కొత్త నాటకం మొదలుపెట్టిండు.
ఏ దేవుని మీద ఒట్టు అంటుండు. ఇప్పుడు 15 ఆగస్టుకి చేస్తా, రాముల వారి మీద ఒట్టు, అమ్మవారి మీద ఒట్టు, ఒట్టు మీద ఒట్టు పెడుతుండు. మరి అప్పుడేమో నమ్మబలితివి, మరి నీ శిక్ష ఇయ్యాలనా వద్దా? ఇప్పుడు నువ్వు చేస్తావన్న మళ్ళా గ్యారెంటీ ఏంది బిడ్డ? నువ్వు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి నేను మీకు టీవీలో చూపిస్తా. ఇప్పుడు ఆనాడు 2 లక్షల రుణమాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను కుర్చీలో కూర్చోగానే రుణం మాఫీ చేస్తా అన్నాడు. నమ్మి ఓట్లేస్తే 150 రోజులైనా ఒక్కల కన్నా రుణం మాఫీ అయిందా? ఒక్కసారి ఏం చెప్పిండో చూపి తమ్మి, జరా టీవీలో చూపి మా వాళ్ళకి యాద్ చేసినట్టయితే. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడమై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయిందా చెల్లె? అందరూ ఎంబడే మా రైతన్నలు ఎవరికన్నా అయినాదే? ఎవరికన్నా అయినాదే? మరి కుల్లం కుల్ల 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేయండి, కానోళ్ళందరూ కారుకు కేసీఆర్ కయ్యింది. ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచారు అమలేటట్టు నేను చూస్తా. అక్క చెల్లెలకి ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి రాగానే జీతం పడ్డట్టు 2500 ఇస్తా. జర చూపితాం, అది కూడా ఏ పాటి పడ్డాయో అడుగుదాం. ఇంకా ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. పడ్డాయా ఈ ఆడబిడ్డ కన్నా? 2500 పడ్డాయా చెల్లె? 5 నెలలకు వచ్చే, 4 నెలలు నిండి 5వ నెలకు వచ్చే. మరి 2500 నెల నెల ఇస్తే 4 నెలలకు ఎంత రావాలి? 10,000. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు 10,000 రూపాయలు బాకీ పడ్డట్టా పడినట్ట? ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఊళ్ళకి వచ్చి ఓటుగిట్టి అడుగుతారే బిడ్డ 10,000 అలా పెట్టురా, తర్వాతనే ఓటు అడుగుమని కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మహాలక్ష్మి మహాలక్ష్మి అని మహా మోసం చేసిండా లేదా? ఈ మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? అట్లనే మా అవ్వ తాతలు కేసీఆర్ ఉండగా ముసలోళ్లకు 200 ఉంటే 2000 చేసిండు. మాట అంటే మాట మీద 2000 చేసిండా లేదా? బీడీలు చేసే అక్క చెల్లెలు గాని, అవ్వ తాతలు గాని, ఒంటరి మహిళలు గాని అందరికి 2000 అంటే బరాబర్ కేసీఆర్ 2000 ఇచ్చిండు. ఈయన ఏమన్నాడు? ఏగా నేను 4000 ఇస్తా, నేను 4000 ఇస్తాను ఊరిచ్చిండు. ఇచ్చిండా? ఒకసారి చూడుండా ఏమన్నాడు, గట్ చూడు. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. మనమడు కాళ్ళు నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్. మనమడు కాళ్ళు వస్తుందా? 4000 పడ్డాయా? మరి అబద్ధాలు చెప్పి ఏం చెప్పి డిసెంబర్ 9కే, డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, రేపెల్లుండి అయితే మే వస్తుంది. ఇవాళ మే 1వ తారీఖు కూడా వచ్చే, 5 నెలలకు వచ్చే. ఈ పుణ్యాత్ముడు ఏం చెప్పిండు? 4000 ఉరిచ్చి చెప్పిండు. ఇంకా మనమడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు. మరి ఆడవైనా 4000 దేవుడెరుగు. మధ్యలో జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు. ఒక నెల పెన్షన్ పోయిందా లేదా? మధ్యలో ఈ జనవరిలో ఒక నెల ఎగ్గొట్టిండు, ఒక నెల ఇయ్యనే లేదు. వెనకటికేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ పుణ్యాత్ముడు 4000 ఇస్తాడేమో అంటే ఇచ్చే 2000 కూడా ఒక నెల ఎగ్గొట్టిండు. కానీ మన కేసీఆర్ అవ్వ తాతలకు 10వ తారీఖు వరకు నెలకు 2000 ఇచ్చిండు. వీళ్ళు వచ్చినాక ఏమైంది? ఇప్పుడు పాపం ముసలోళ్ళు ఎండల పోస్ట్ ఆఫీస్ కు నడుచుకుంటూ పోయి పింఛన్ పడ్డదా బిడ్డ అంటే ఏమంటారు? పల్లె పో అని వాళ్ళు అంటారు.
తిరగంగా ఎప్పుడో 30 తారీఖు ఇస్తుండే ఇచ్చే 2000 కూడా ఆ 4000 పోయినాయి ఇచ్చే 2000 కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి అదే విధంగా తులం బంగారం మా అక్క చెల్లెలకు ఏం చెప్పిండు? కేసీఆర్ ఉండంగా ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే ₹1,00,000 ఇస్తా అంటే నేను ఎన్ని చెక్కులు ఇచ్చిన చెల్లె మీ అందరికి? ఇలా 12 మందికి నేను చెక్కులు ఇచ్చినా కడుపు నిండి అన్నం పెట్టి తోలే మీ అందరికి. ఇంటికి వస్తే చెక్కు చేతిలో పెట్టి అన్నం పెట్టి జాగ్రత్తగా మిమ్మల్ని ఇంటికి తోలినా. ఈ పుణ్యాత్ముడు ఏమన్నాడు? అక్క చెల్లెలంతా కేసీఆర్ దిక్కున్నాడని ఏమన్నా కానీ అబద్ధం ఆడిండు. ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఏమన్నా కానీ ఆపద మొక్కులు మొక్కిండు. ఇక నేను తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన గడి ఏందో గాని 50,000కు ఉన్న తులం 75,000 రూపాయలు అయింది 4 నెలల్లో. 25,000 పెరిగింది. వీడు తులమిచ్చుడు ఏడిచిపెట్టి గాని ధర మాత్రం కొండనెక్కిచ్చిండు. చూద్దాం అది కూడా ఒకసారి జర చూపితామి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చే నెల పోయి 5 నెలలు వచ్చాయి. ఈ 5 నెలల్లో తెలంగాణలో 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. బిడ్డ రేవంత్ రెడ్డి ఈ 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డవరా ఆయన నువ్వు? 1,00,000 తులాలు ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటు అడగాలి. గిన్ని అబద్దాలు ఇంకా చానున్నాయి చూపియాలన్నా చాలా. ఇక రైతులకు చూద్దాం. ఒకటి రైతులదిగా రైతులకు చూపిరాబాయ్ ఆ వడ్లకు బోనస్ ఇస్తా, మక్కలకు బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు కళ్ళాలలో అన్ని వడ్లే ఉన్నాయి. ₹960 ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2,500తో వడ్లు కొనే బాధ్యత. 2,500లకు వడ్లు కొంటా అన్నాడు ఈ మొగాయన. కొన్నరా చెల్లె? యాన్న 2,500లకు వడ్లు కొంటున్నారా? ఇవాళ 2,200లకు కూడా కొంటలేరు. కళ్ళాలలో 10 రోజులు ఆ వడ్లు పోసి. వెనకట కేసీఆర్ ఉండంగా తడిసిన వానబడ్డ 4 వద్దులలో వడ్లు లావట్యం. బ్యాంకులలో 2 రోజులలో పైసలు వేసినాం మీ అకౌంట్లలో. 15 రోజులైనా ఇవాళ కళ్ళాల పొన్న పాపం రైతులు కావలు కాస్తే కూడా వడ్లు కొనే దిక్కు లేదు. ఈయననేమో 2,500లకు కొంటా అని గొప్ప మాటలు చెప్పి ఇవాళ మోసం చేసింది కాదా ఈ కాంగ్రెస్ పార్టీ? రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా? జర చూపిరా బిడ్డ. వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఏమన్నాడు చెల్లె? 15,000 అన్నాడు. మాట ఘోరం ఏంటంటే కరోనా కష్టకాలంలో ఆమ్దాన్ లేకపోతే కూడా కేసీఆర్ టైం మీద 10,000 రైతు బంద్ వేసిండు. ఇలా 10,000 దిక్కులేదు, 15,000 దిక్కులేదు. ఆ 10,000 అన్న పురాగ పడ్డాయి అందరికి. ఓ 8 మందికి పడ్డాయి, 8 మందికి ఎగ్గొట్టిరు. కల్లాలకు వడ్లు వచ్చినాయి, పెట్టుబడికి మాత్రం సాయం రాలే. మరి అందుకే నేనేమన్నా ఈ ఎలక్షన్ ఓట్ల కోసమో సీట్ల కోసమో అధికారం కోసమో కాదు, ఇది తెలంగాణ భవిష్యత్తు కోసం. మళ్ళా ఈ కాంగ్రెస్ వాళ్ళని నమ్మినామనుకో వీళ్ళ అబద్దాలను ఆమోదించినట్టు కాదా? గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అవుతుందా కాదా? అందువల్ల మనం జాగ్రత్త పడాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెడితేనే రేపు మన 6 గ్యారెంటీలు అమలైతాయి. గా తులం బంగారం వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గా 4,000 పింఛన్ వచ్చినట్టు నేను అసెంబ్లీలో కొట్లాడతా, గట్టిగా మీకోసం పోరాడతా, మీకోసం అసెంబ్లీలో. అందువల్ల మీరందరూ కూడా ఈ అబద్దాల కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇంకా అట్లా చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పినాయి, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, చదువుకున్న పిల్లలకు 4,000 ఇస్తామన్నారు, అన్ని 420 హామీలు చెప్పిండ్రు, నమ్మించి మోసం చేసిండ్రు. వీళ్ళకి మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ ఆయన ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళు కూడా నిలబడ్డారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు మా కోటే అని వాళ్ళు తిరుగుతురు. వాళ్ళది కూడా చూపిస్తా ఒక్కటే నిమిషం. అదిగా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి బీజేపీ వాళ్ళకి ఇట్లా ఓటేసిరు అనుకో, పేనం మీకెళ్ళి పొయ్యిలబడ్డట్టు అవుతుంది. గా బీజేపీ ఆయన ఎట్లా మాట్లాడతాడో జర చూడండి ఒక్కసారి. ఆయన మాటలు వింటే ఇక దగ్గర కూడా ముఖం కూడా చూడరు మీరు. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే
మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి రుబ్బోటెడ్ టెక్స్టైల్ పార్క్ నిర్మించామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాలు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాని భయపట్టి ఉత్తేజించుకున్నా, ఏమి చేసినా జో జీతో ఓయి సికందర్ గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం. ఇంక ఉండే కదరా భార్యను భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యను నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడా పుణ్యాత్ముడు? భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలన్నట, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట, వాళ్ళని విడదీసి ఓట్లేసుకోవాలన్నట. గా పుణ్యాత్మునికి ఓట్లేస్తావా చెల్లెగా? గిసంటోనికి ఓట్లేస్తారు. ఓట్లేస్తే మనం విడదీస్తాడు. ఇక భార్యల్ని భర్తల్ని దూరం చేసే కథ ఈ పుణ్యాత్ముంది. మర్డర్లు చేయమంటుండు, మర్డర్లు చేసి గెలవాలన్నట. మర్డర్లు చేసే వాళ్ళకి వేద్దామా ఓటు? దయచేసి మీరు ఆలోచించండి. అంటే ఇట్లాంటి పుణ్యాత్ములున్నారు. ఇవాళ కేసీఆర్ అయినా మేమైనా మీ కాళ్ళల్లో చేతులలో తిరిగినాం. మీరు పెంచితే పెద్దగైనాం. ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి మీ ఊర్లలో ఇచ్చిన చెల్లె, ఇవాళగా కాలువలు దవ్వి మీ చెరువులు నింపకపోతే బారాన చిన్నకొండూరు వడ్లు ఎండకపోవునా? పొలాలు ఎండునా ఎండపోవునా? గా నీళ్లు తెచ్చి మీ పంటలు కాపాడింది మేం కాదా? 2000 పింఛన్ ఇచ్చింది మేం కాదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి దవాఖానలో కాన్పు చేసి రూపాయి ఖర్చు లేకుండా మీ తల్లిని పిల్లని ఇంటికాడ దించింది మన కేసీఆర్ కాదా? దయచేసి ఆలోచించండి. ఇవాళ రైతుల గౌరవం పెంచింది కేసీఆర్. కేసీఆర్ వచ్చినాక రైతు బంద్ వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, కాలువల కింద నీళ్లు వచ్చినాయి, బంగారం వల్ల 2 పంటలు వండినాయి. రైతు విలువ పెంచిండు కేసీఆర్. అందుకే భూముల ధరలు కూడా పెరిగినాయి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక భూముల ధరలు తగ్గినాయా లేవా? మళ్ళా వీడు గెలిచిండనుకో ఇంత కరెంట్ రాదు, ఆయనత నీళ్లు రావు, మళ్ళా భూములు 5 లక్షలకు ఎకరం అవుతాయి. మరి రైతుల విలువ తగ్గుతుంది, భూముల ధర కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటది. జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మన కేసీఆర్ ను 2 రోజులు ప్రచారం చేయొద్దని ఇవాళ ఆగుమని చెప్పిండట. కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు. కేసీఆర్ మమ్మల్ని వడగళ్లు పడ్డ రైతులకు, పంటలు ఎండిపోయిన రైతులకు పైసలు ఇవ్వని అడుగుతుండు, మా మీద గట్టి కొట్లాడుతుండని కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కేసీఆర్ ను 2 రోజులు ప్రచారం ఆపమన్నారట. నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు రెచ్చగొడితే అది ఎలక్షన్ కమిషన్ కు కనబడది. రేవంత్ రెడ్డి గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయనను ఆపది. కానీ కేసీఆర్ రైతులకు 2 లక్షల మాఫీ ఎప్పుడు చేస్తావు? గా రైతులు పంటలు ఎండిపోయినాయి, వాళ్ళకి ఎకరానికి 25,000 ఇయ్యి. గా వడగళ్ల వానబడి నష్టమైంది, గా రైతుల్ని కాపాడని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగితే నువ్వు గట్టిగా అడుగుతావా? నువ్వు 2 రోజులు ప్రచారం చేయొద్దు అంటున్నారు. కేసీఆర్ ను 2 రోజులు ప్రచారం చేయకుండా ఆపుతారేమో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. తెలంగాణ ప్రజల హృదయాల నుంచి కేసీఆర్ ను దూరం చెయ్యరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కేసీఆర్ బస్సు యాత్ర బయలుదేరితే గజగజలాడుతున్నారు. భయపడి ఇలా కేసీఆర్ ప్రచారాన్ని ఆపాలని కుట్రలు చేస్తా ఉన్నారు. కానీ ఒకటే ఆలోచించండి అక్క చెల్లెల్లారా, అన్నదమ్ముల్లారా, ఏనాటికైనా కేసీఆర్ కు మీ మీద ప్రేమ ఉంటది. కానీ ఈ కాంగ్రెస్ అనుకో బీజేపీ అనుకో ఉంటుందా చెల్లె? ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి? కేసీఆర్ రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడిగితే, వడ్లకు బోనస్ ఎందుకు ఇస్తలేవంటే, అక్క చెల్లెలకు 2500 ఎందుకు ఇస్తలేవంటే, అవ్వ తాతలకు 4000 ఎప్పుడు ఇస్తావంటే, ఆయన కేసీఆర్ ను పట్టుకొని అంటాడు నీ చెడ్డి ఉడవీక్తా అని చెప్పి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. గా తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషిని గా కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడొచ్చినా చెల్లె? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? అంటే కేసీఆర్ అంటే మనందరిని అన్నట్టు కాదా? ఇది మన సిద్దిపేట గౌరవం తీసినట్టు కాదా? మన ఆత్మ గౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డి దెబ్బ తీస్తలేడా? సిద్దిపేట కేసీఆర్ లేకపోతే సిద్దిపేట, సిద్దిపేట లేకపోతే కేసీఆర్ ఉంటుందా చెల్లె? తెలంగాణ తెచ్చినోడు మన సిద్దిపేట బిడ్డ, తెలంగాణ తెచ్చి జిల్లా చేసినోడు మన కేసీఆర్. జిల్లా తెచ్చిండు, రైలు తెచ్చిండు, గోదావరి నీళ్లు తెచ్చి సిద్దిపేట పేరు ప్రఖ్యాతులు కాపాడిండు మన కేసీఆర్. మన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి తిట్టుడంటే ఇది మన అందరినీ కూడా అవమానపరచడమే. అందుకే ఆలోచించండి, మన చేతుల గల్ల ఓటుతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. 13వ తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి, మరి అదే విధంగా రాబోయే రోజుల్లో
నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన. ఉపాధి హామీలో కిట్లు పంపించిన, ఏది మంచినీళ్ళ ప్యాకెట్ తీసుకుపోవాలని, కుట్టు మిషన్లు కొంతమంది అక్కజెల్లెలకు శిక్షణ ఇచ్చి మిషన్లు ఇప్పించిన, ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. దీని సోపతికి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన వెంకట్రామరెడ్డి నేను ఇద్దరం కలిసి మీ సేవ చేస్తాం, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పి మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.